మొన్నటి వరకు ఎలక్షన్స్ హడావిడి చూసాం, కానీ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఇంట్లో ఒకటే టెన్షన్, నా ఓటు ఉందా పోయిందా. సోషల్ మీడియాలో చూస్తేనేమో ఏకంగా 89 లక్షల ఓట్లు తీసేస్తున్నారట అని ఒకటే వార్తలు వస్తున్నాయి. అసలు ఈ వార్తల్లో నిజమెంత? ప్రభుత్వానికి ఓట్లు తీసేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకవేళ మీ ఓటు గల్లంతైతే ఏం చేయాలి? ఎలక్షన్ కమిషన్ పని ఓట్లు పీకేయడం కాదు, ఓటర్ల జాబితాను శుద్ధి చేయడం, అంటే ప్యూరిఫై చేయడం. ఈ 89 లక్షల ఓట్లు డిలీట్ చేస్తున్నారనేది పచ్చి అబద్ధం. అసలు నిజమేంటంటే ఓటర్ల జాబితాలో దాదాపు 89 లక్షల అనామలీస్, అంటే పొరపాట్లు లేదా తేడాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. తేడాలంటే ఎలాగంటే 2002లో ఉన్న ఓటర్ ఫోటోకి ఇప్పటికీ సంబంధం లేకపోవడం, లేదా తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉండాల్సిన వయస్సు గ్యాప్ లాజిక్ కు అందకుండా ఉండడం. ఇలాంటి తప్పులన్నింటినీ కరెక్ట్ చేసి పక్కాగా ఒక పారదర్శకమైన ఓటర్ల జాబితాను తయారు చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ఒక భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 36,000 మంది బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికి తిరుగుతున్నారు. పల్లెటూళ్లలో పరిస్థితి చాలా బాగుంది. దాదాపు 90 నుండి 95% సర్వే పూర్తయింది. కానీ అసలు సమస్య అంతా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ లాంటి సిటీల్లోనే వస్తోంది. ఇక్కడ కేవలం 40% జరిగింది. ఎందుకో తెలుసా? చాలా ఇళ్లకు తాళాలుంటున్నాయి, లేదా ఇల్లు మారినా అడ్రస్ అప్డేట్ చేసుకోవట్లేదు. మీరు ఇల్లు మారితే ఆ విషయం ఎలక్షన్ కమిషన్ కి కలలో కూడా తెలియదు కదా. బిఎల్ఓ మీ ఇంటికి వచ్చినప్పుడు ఒక ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తారు. అందులో మీ కుటుంబ సభ్యుల పాత డీటెయిల్స్ ప్రింట్ అయి ఉంటాయి. మీ ఇంట్లో ప్రస్తుతం ఎవరెవరు ఉన్నారు, ఎవరైనా వేరే ఊరికి వెళ్లారా, అమ్మాయిలకు పెళ్లిళ్ళై అత్తగారింటికి వెళ్లారా, లేదా ఎవరైనా చనిపోయారా అనేది అందులో క్లియర్ గా రాయాలి. దానికి ప్రూఫ్ గా రేషన్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి ఒక 12 రకాల డాక్యుమెంట్లలో ఏదో ఒకటి సబ్మిట్ చేసి మీ సంతకం పెట్టాలి. ఇక్కడే చాలా మంది చేసే ఒక పెద్ద తప్పు గురించి అధికారులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. చాలా మందికి ఇటు ఆంధ్రాలో అటు తెలంగాణలో 2 చోట్ల ఓట్లు ఉంటున్నాయి. ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఓటు నమోదు చేసుకుంటారు, కానీ ఊర్లో ఓటు అలాగే ఉంచుకుంటారు. 2 ఉంటే ఏమవుతుందిలే అని లైట్ తీసుకుంటారేమో. జాగ్రత్త, 2 చోట్ల ఓట్లు ఉంచుకుని 2 చోట్ల ఓట్లు వేస్తే సెక్షన్ 31 ప్రకారం అది చట్టరీత్యా నేరం, జైలు శిక్ష కూడా పడొచ్చు. కాబట్టి మీరు ఎక్కడ స్థిరపడ్డారో ఖచ్చితంగా అక్కడే ఓటు ఉంచుకోవడం చాలా ముఖ్యం. సరే, అంతా బానే ఉంది, మా ఇంటికి ఇంకా ఏ ఆఫీసరు రాలేదు, నా ఓటు సంగతి ఏంటి అని టెన్షన్ పడుతున్నారా? కంగారు పడకండి. ఒకవేళ మీ ఇంటికి బిఎల్ఓ రాకపోతే మీరే స్వయంగా voters.eci.gov.in వెబ్సైట్ లోకి వెళ్లి ఆన్లైన్ లో మీ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవచ్చు, లేదా ఎలక్షన్ కమిషన్ టోల్ ఫ్రీ నెంబర్ 1950 కి కాల్ చేసి మీ కంప్లైంట్ ఇవ్వచ్చు. జూలై 31వ తేదీన ఎలక్షన్ కమిషన్ ఒక డ్రాఫ్ట్ రోల్, అంటే తాత్కాలిక ఓటర్ల జాబితా రిలీజ్ చేస్తోంది. అందులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ అందులో మీ పేరు లేకపోతే ఆగస్టు 1వ తేదీ నుంచి ఫామ్ 6 నింపి కొత్త ఓటర్ గా నమోదు చేసుకోవచ్చు. ఓటు అనేది కేవలం ఎన్నికలప్పుడు వేసే ఒక కాగితం ముక్క కాదు, అది 5 ఏళ్ల మన భవిష్యత్తు. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పూర్తిగా మనదే. ఈ సర్వేకి సహకరించి మీ ఓటును పదిలంగా ఉంచుకోండి. మరి మీ ఇంటికి బిఎల్ఓ వచ్చారా? మీ ఓటు జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకున్నారా? కింద కామెంట్స్ లో మీ అనుభవాన్ని చెప్పండి. ఈ అత్యంత ముఖ్యమైన సమాచారం ప్రతి ఒక్కరికి తెలియాలి. కాబట్టి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కి ఈ వీడియోను వెంటనే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.